నమస్తే ట్రేడర్స్. మన అకౌంట్స్ ఎలా ఉన్నాయో అయితే ఒకసారి చూద్దాము. కరెంట్లీ 4 అకౌంట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. లూసిడ్ వచ్చేసి 25K అకౌంట్ ఒకటి అండ్ 50K అకౌంట్ అండ్ జిఎఫ్టీలో 5K అకౌంట్ ఉంది అండ్ ది ఫండెడ్ రూమ్లో 5K అకౌంట్. సిఎఫ్డీస్ అనమాట ఇవి. జిఎఫ్టీ అండ్ ది ఫండెడ్ రూమ్ అనేది సిఎఫ్డీస్. లూసిడ్ ఒకటి ఫ్యూచర్స్ అండ్ సిఎఫ్డీస్ మీద అయితే ఇప్పుడు ఎక్కువ ఏమో కాన్సన్ట్రేషన్ అయితే చేస్తలే, ఫ్యూచర్స్ మీదనే చేస్తున్నాం. అందుకే మనకి సిఎఫ్డీస్లోన్ అయితే ఇప్పుడు మనము డ్రాడౌన్లోనే ఉన్నాము. ఫస్ట్ సిఎఫ్డీస్ అయితే చెక్ చేద్దాం. ఇది ఆల్మోస్ట్ $93 ఉందన్నమాట డ్రాడౌన్ అయితే. అండ్ దీన్ని అయితే ట్రేడ్ చేస్తలేను. ఈ సిఎఫ్డి అకౌంట్ని అయితే ఇలానే వదిలిపెడదామని అయితే ఇసిపెట్టాను. అండ్ సిఎఫ్డీస్ మీద ఇట్లా కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి. నేను కొంచెం ఫ్యూచర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇవైతే చేస్తలేను కాన్సన్ట్రేషన్, బట్ ఇప్పటి నుంచి అయితే చేయాలి. అండ్ జిఎఫ్టీ అకౌంట్ మనకి 2 స్టెప్ 5K అకౌంట్ అవుతుంది ఒకటి. అండ్ ఇంకా ఇది ఎవల్యూషన్ అయితే పాస్ కాలేదు. ఇది ఇట్లా చాలా డేస్ అయింది తీసుకొని, దీంట్లో ఇట్లా సరిగా ట్రేడ్ అయితే చేస్తలే. అండ్ ఇప్పుడు ఇవి మన లూసిడ్ వచ్చేసి ఇది ఫండెడ్ అనమాట అకౌంట్ మనకి. అండ్ ఇప్పుడైతే 25,642 దగ్గర అయితే ఉన్నాము. అండ్ మనకి ఒక ట్రేడింగ్ డే అయితే కౌంట్ అయింది. ఇందులో ఆల్రెడీ ఒక పే అవుట్ వచ్చింది అండ్ ఇప్పుడైతే ఇలా ఉంది అకౌంట్. అండ్ ఎవల్యూషన్ వచ్చేసి ఇది 50K అకౌంట్. ఇదైతే మనకి $92 ప్రాఫిట్లో అవుతుంది. అండ్ చూడాలి, ఇది ఇంకా ఫండెడ్ అయితే రీచ్ కాలే. అకౌంట్స్ అప్డేట్ అనమాట. అండ్ సిఎఫ్డీస్లో ఇట్లా ట్రై చేద్దామని చూస్తున్నా. ఇంకొక కొంచెం పెద్ద అకౌంట్ అయితే తీసుకుందామని చూస్తున్నా. బట్ ఫ్యూచర్స్ నుంచి ఒక పేఅవుట్ వచ్చిన తర్వాత తీసుకోవాలా ఏంది అని అర్థమవుతలే. కొంచెం ఆలోచించి డిసిషన్ అయితే తీసుకోవడం. అండ్ గైస్, వీడియో చూడని వాళ్ళు ఇప్పటివరకు ఉంటే ఈ వీడియో అయితే చూసేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎవ్రీ ట్రేడర్కి మీరు ఓన్గా స్ట్రాటజీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. లింక్ అనేది మన బయోలో ఉంది గైస్. ఓకే, థ్యాంక్ యూ.